అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ చెప్పిన కథలు. ఈనాటి కథ పరోపకారం వైకుంఠ ప్రాప్తి. ఆనందపురంలో నాగయ్య, శివమ్మ అనే దంపతులు ఉండేవారు. వారు చాలా పేదవారు. 4 ఇళ్లలో పాచి పనులు చేసుకుంటూ జీవించేవారు. ఆ దంపతులిద్దరికీ దైవభక్తి ఎక్కువగా ఉండేది. కానీ వారికి అందరిలా పళ్ళు పొలాలు తీసుకుని గుడికి వెళ్ళడానికి కుదిరేది కాదు. ఊరిలో ఎవరైనా గుడికి వెళ్ళి వారు తెచ్చిన ప్రసాదం చేతుల్లో పెడితే ఎంతో ఆనందంగా నోట్లో వేసుకుని ఆ భగవంతుడిని తలుచుకొని వారు తమ కష్టాలను తీర్చమని చెప్పేవారు. ఆ ఊరిలోనే రంగాచారి అని పేరున్న పెద్ద వైద్యుడు ఉండేవాడు. తన హస్తవాసి మూలంగా ఎటువంటి జబ్బునైనా చిటికలో వైద్యం చేసి నయం చేసేవాడు. అయితే అతను చాలా కోపిష్టి. రోగుల నుండి బాగా డబ్బు గుంజేవాడు. అందువలన తహతు ఉన్నవారు అతని దగ్గరకు వెళ్ళి వైద్యం చేయించుకునేవారు. ఒకరోజు నాగయ్య తల్లికి జబ్బు చేసింది. నాగయ్య రంగాచారి వద్దకు తీసుకుని వెళ్ళి తన తల్లికి జబ్బు ఎలాగైనా తగ్గించి ప్రాణాలు కాపాడమని వేడుకున్నాడు. నాగయ్య పేదవాడని బాగా తెలిసిన రంగాచారి నిర్మోహమాటంగా, నీ తల్లి జబ్బు నయం చేయడానికి చాలా డబ్బు అవసరము, అంత డబ్బు నీ దగ్గర లేదు, ఆమెకు వైద్యం చేయడం నా వల్ల కాదు అని చెప్పాడు రంగాచారి. ఆ మాటలకి నాగయ్య, అయ్యా, మీకు నా గురించి అంతా తెలుసు, కానీ తల్లిని మించిన దైవం లేదు. ఎలాగైనా నా తల్లి ప్రాణాలు కాపాడండి, ఎటువంటి కష్టమైన పనైనా చేసి మీ రుణం తీరుస్తాను అని చాలా విధాల ప్రాధేయపడ్డాడు. రంగాచారి హృదయం కరగలేదు. నాగయ్య తల్లి ఆయాసంతో ఊపిరి ఎగబీలుస్తూ ప్రాణాలు విడిచింది. అదే సంవత్సరము కార్తీక మాసంలో ఆ ఊరి శివాలయంలో రుద్రస్వామి అనే ఓ స్వామీజీ బస చేసి ప్రతిరోజు భక్తులకు శివలీలలు, శివపురాణం గురించి చెబుతూ భక్తులకు అనేక ఆధ్యాత్మిక విషయాలు బోధించేవాడు. స్వామీజీ చెప్పే ఆధ్యాత్మిక బోధనలకు ఆ ఊరి జనం ఆకర్షితులై ప్రతిరోజు వెళ్ళి వినేవారు. ఒకరోజు అక్కడికి వచ్చిన భక్తులతో, నాయనలారా, నేను ఈ దేహాన్ని చాలించే సమయం దగ్గర పడుతుంది. మీ అందరికీ ఒక మంచి విషయం చెబుతాను. రాబోయే ముక్కోటి ఏకాదశి రోజు మీరందరూ నిష్ఠతో, భక్తితో, శ్రద్ధగా ఆ నారాయణుడిని పూజించి దేవుని అనుగ్రహం పొందిన వారికి సరాసరి వైకుంఠం నుండి పుష్పక విమానం వచ్చి వైకుంఠానికి తీసుకుని వెళ్ళే ప్రాప్తి కలుగుతుంది అని పూజకు కావలసిన సామానులు, చేసే విధానము అందరికీ చెప్పాడు స్వామీజీ. ఆయన మాటలు ఆ నోట ఈ నోట ప్రాకి ఊరి వారందరూ ముక్కోటి రోజున నారాయణుడికి పూజ చేసే వైకుంఠ ప్రాప్తి కలగాలని కలలు కన్నారు. నాగయ్యకు, అతని భార్య శివమ్మకు వైకుంఠ ప్రాప్తి అంటే ఏమిటో తెలియదు. అందుకే వారు గుడిలోని శాస్త్రి గారి వద్దకు వెళ్ళి, వైకుంఠ ప్రాప్తి అంటే ఏమిటి శాస్త్రులు గారు అంటూ దంపతులు ఇద్దరూ అడిగారు. అప్పుడు శాస్త్రి గారు, ఒక్క మాటలో చెప్పాలంటే భగవంతుని దగ్గరకు చేరుకోవడం. ఆ ప్రాప్తి అందరికీ రాదు, దానికి ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ లభించదు అని చెప్పాడు. శాస్త్రి గారి మాటలు ఆ భార్యాభర్తలు ఇద్దరికీ తలకెక్కక ఆ సంగతి మరిచి వారి పనేదో వారు చూసుకోసాగారు. వారం రోజుల తరువాత ముక్కోటి ఏకాదశి. ఆ ఊరిలో ఎవరి ఇంటిలోనూ చూసినా వైకుంఠ ప్రాప్తి తమకే దక్కాలని తలంపుతో పూజలు చేసే పనిలో ఉన్నారు. నాగయ్య వీధిలో నడుస్తూ రంగాచారి ఇంటి ముందు నుండి వెళ్తున్నాడు. ఆ సమయంలో రంగాచారి కోడలి మీద పెద్ద పెద్ద కేకలతో అరుస్తున్నాడు. ఆమె చాలా ఓర్పుతో మౌనంగా తలదించుకుని వింటుంది. ఏమీ తెలియని నాగయ్య, అయ్యా రంగాచారి గారు, ఏమి జరిగింది, ఎందుకు ఆమె మీద కోపడుతున్నారు అని అడిగాడు. రంగాచారి నాగయ్యతో, ఈరోజు పూజ కోసం అతి కష్టంగా ఆవు నెయ్యి వారం రోజుల ముందుగా తీసుకొని వచ్చి గాజు జాడీలో జాగ్రత్త పరిస్తే బాధ్యతారహితంగా ప్రవర్తించినందున చేయి జారి జాడీ ముక్కలైపోయింది. నాకు ఇప్పటికిప్పుడు ఆవు నెయ్యి ఎవరిస్తారు, నా పూజకు భంగం వాటిల్లింది కదా అని అన్నాడు. నాగయ్యకు అప్పుడు చటుక్కున 10 రోజుల క్రితం తన భార్య పాలేరు ఇంటి నుంచి పనిచేసినందుకు పాలేరు భార్య నెయ్యి ఇచ్చింది. ఆ నెయ్యి సున్నుండలు చేయడానికి దాచింది. అది గుర్తుకు వచ్చి, అయ్యా, ఈ పాటి చిన్న విషయానికి ఎందుకు అలా గొడవ పడుతున్నారు, నేను మీకు కావలసిన ఆవు నెయ్యిని చిటికలో తీసుకువస్తాను, మీ పూజకు ఎటువంటి ఆటంకం రాదు అని అక్కడి నుండి బయలుదేరాడు. నాగయ్య కొంత దూరం వెళ్ళేసరికి 80 ఏళ్ల మహాలక్ష్మమ్మ చేతికర్రతో గజగజా వణికిపోతూ, ఒరేయ్ నాగయ్య, ఆ దేవుడే నిన్ను సమయానికి పంపించాడురా ఉందిరా,
వైకుంఠ ప్రాప్తి పూజకు కావలసినవన్నీ సిద్ధం చేశాను. కానీ ఒక్క పువ్వు కూడా ఎక్కడా దొరికిన పాపాన పోలేదు. ఆ స్వాములోరు చెప్పినట్లు పూజ చేస్తే ఆ వైకుంఠ ప్రాప్తి నాకే దక్కుతుంది. 4 పువ్వులు ఎక్కడో ఒక చోట పట్టుకురారా నాయన, చచ్చి నీ కడుపున పుడతాను అని అంది. అప్పుడు నాగయ్యకు తాను అప్పుడప్పుడు పనిచేసే నాంచారయ్య ఇంటి పెరడిలో ఉన్న బోలెడన్ని పూల చెట్లు గుర్తుకు వచ్చి 4 పువ్వులు అడిగితే కాదనడు, ఇస్తాడు అని అనుకొని, అలాగే అవ్వా, ఇప్పుడే తెస్తాను అని చెప్పి నాంచారయ్య ఇంటి వైపు బయలుదేరాడు. నాగయ్యకు కొంత దూరంలో గుడిలోని శాస్త్రి గారు కనపడి, ఒరేయ్ నాగయ్య, ఎన్నో ప్రయాసలతో వైకుంఠ ప్రాప్తి కలగాలని చాలా ఆశతో అన్ని సామానులు సిద్ధం చేసుకున్నాను. కానీ నూనె దొరకక పూజ ఆగిపోయింది. ఒకరిద్దరిని నోరు తెరిచి అడిగినా ప్రయోజనం లేకుండా పోయింది. పూజకు వేళ దాటిపోతుంది. నువ్వు గనక కాస్త నూనెని తీసుకొస్తే దీపారాధన చేసుకుంటాను అన్నాడు. అప్పుడు నాగయ్యకు ఒకరోజు నాయుడు ఇంటి గానుగ ఎద్దు వెంట తిరిగే పనివాడు రాక పని ఆగిపోయింది. అప్పుడు నాయుడు నాగయ్యకు కబురు పంపి పని చేయించుకొని ప్రతిఫలంగా సేరు నూనెను ఇచ్చాడు. ఆ నూనెను శివమ్మ పండుగ నాడు పిండి వంటలు చేయడానికి దాచిన విషయం గుర్తుకు వచ్చి శాస్త్రికి తన నూనె తీసుకొని వస్తానని హామీ ఇచ్చి బయలుదేరాడు. నాగయ్యకు చటుక్కున తన ఇంటి నుండి బయలుదేరినప్పుడు భార్య శివమ్మ షావుకారు దుకాణంలో బెల్లము మినపప్పు అరువుగా తీసుకుని రమ్మన్న విషయం గుర్తుకు వచ్చి షావుకారు దుకాణం వైపు బయలుదేరాడు. నాగయ్యను చూడగానే షావుకారు, ఒరేయ్ నాగయ్య, దేవుడిలా సమయానికి వచ్చావు. ఈరోజు వైకుంఠ ప్రాప్తి పూజకు తెచ్చిన పాలు అన్నింటినీ పాడు పిల్లి పొట్టన పెట్టుకుంది. పాలు లేక పాయసం ఆగిపోయి పూజకు అంతరాయం కలిగింది. ఇదిగో ఈ చెంబు నిండా పాలు తీసుకునిరా అని అన్నాడు చెంబును చేతికిస్తూ. నాగయ్యకు అప్పటికప్పుడు పాలు ఎక్కడి నుండి తీసుకుని రావాలో అర్థం కాక ఆలోచించాడు. ఇప్పుడు వాడికి పాలేరు వీరరాజు ఇంట ఎన్నో ఆవులు గేదెలు ఉన్న విషయం గుర్తు వచ్చి వీరరాజు ఇంటికి బయలుదేరాడు. ఆ రోజు పశువుల పాకను శుభ్రం చేసే పనివాడు రాక ఒకటే కంపు కొట్టడంతో వీరరాజు తెలివిగా నాగయ్యతో, నువ్వు కోరినని పాలు ఇస్తాను, అయితే నువ్వు పశువుల పాకను బాగా శుభ్రం చేయాలి అని అన్నాడు. నాగయ్య చేసేది లేక రెక్కలిరిగేలా పశువుల శాలను శుభ్రం చేసి చెంబు నిండా పాలు తీసుకుని ఇంటికి వచ్చి భార్య శివమ్మతో రంగాచారికి కావలసిన నెయ్యి, మహాలక్ష్మమ్మ కావలసిన పువ్వులు, శాస్త్రి గారికి కావలసిన నూనె గురించి చెప్పాడు. అంతా విన్న నాగయ్య భార్య శివమ్మ భర్తతో, వారు కోరినవన్నీ మన ఇంట్లో ఉన్నాయి. సున్నుండలు, పిండి వంటలు ఈరోజు కాకపోతే రేపు మనం చేసుకొని తినవచ్చు. మనకి ఎలాగూ పూజ చేసే శక్తి లేదు. కనీసం చేసేవారికైనా సహాయపడి వారికి వైకుంఠ ప్రాప్తి కలిగేలా చేద్దాం అని నాంచారయ్య ఇంటికి పువ్వుల కోసం బయలుదేరి వెళ్ళింది. విషయం తెలుసుకున్న నాంచారయ్య తోటలో కలుపు మొక్కలు తీసి, నీకు కావలసినన్ని పువ్వులు పట్టుకెళ్ళు అన్నాడు. శివమ్మ మహానందంతో కలుపు మొక్కలు పీకుతుంటే బ్రహ్మజముడు మట్టకు ఉన్న ముళ్ళులు అరచేతిలో గుచ్చుకొని ప్రాణం పోయినంత పనయింది. అయినా ఆమె చెల్లించక పని పూర్తి చేసి పువ్వులు కోసి ఇంటికి వెళ్ళి నూనె, నెయ్యి కూడా భర్తకి ఇచ్చింది. నాగయ్య వాటినన్నింటినీ మూటగట్టుకొని రంగాచారి ఇంటికి వెళ్ళి నెయ్యి ఇచ్చాడు. మహాలక్ష్మమ్మకు పువ్వులు, శాస్త్రి గారికి నూనె, షావుకారికి పాలు ఇచ్చాడు. అందరూ ఎంతో ఆనందించి పూజలు చేశారు. పూజలు ముగించుకుని అందరూ స్వామీజీ వద్దకు వెళ్ళారు. స్వామీజీ తన శక్తి మహిమలతో ఎవరికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందో, ఎవరి కోసం పుష్పక విమానం దిగి వస్తుందో తెలుసుకోవడం కోసం ధ్యానంలో మునిగిపోయాడు. అంతలో ఆకాశంలో మెరుపులు ప్రారంభమయ్యాయి. ఎంతో సువాసన నిండింది ఆ ప్రాంతమంతా. ఎక్కడి నుండో భజంత్రీలు మ్రోగిస్తూ వచ్చే చప్పుడు, బూరలు ఊదినట్లు, జయగంటలు మ్రోగుతున్నట్లు శబ్దం అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. స్వామీజీ కళ్ళు తెరిచి చూశాడు. తనకు ఎదురుగా పండితులు, పామరులు, షావుకారులు, భూస్వాములు, కోటీశ్వరులు చేతులు జోడించి భగవంతుని స్మరిస్తున్నారు. అప్పుడే పూలవర్షం కురిసింది. అప్పుడే అక్కడికి వచ్చిన నాగయ్య, శివమ్మ దంపతులతో, స్వామీజీ, మీ ఉదార బుద్ధికి, పరోపకారం ధ్యేయానికి భగవంతుడు ఎంతో సంతోషించి పూజ చేయకపోయినా ఆ పూజ చేసేవారికి తప్పకుండా వైకుంఠ ప్రాప్తి కలగాలన్న తలంపుతో రెక్కలు ముక్కలుగా శ్రమించి తోడ్పడినందుకు ఆ భగవంతుడు పుష్పక విమానం పంపుతున్నాడు. మీ భార్యాభర్తల జీవితం ధన్యమైంది. ప్రతిఫలాన్ని ఆశించకుండా పరుల శ్రేయస్సు కోరే మీరు ధన్యులు అని నాగయ్యను, శివమ్మను దీవించారు. అందరూ స్వామీజీ చెప్పిన మాటల్లోని సారాంశం గ్రహించారు. ఇదండి ఈ నాటి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.